హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈరోజు 10th క్లాస్ కవి పరిచయం అండి. 1 to 12 లెసన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన కవి పరిచయాలు ఏందో చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి దానశీలము వచ్చేసి కవి ఎవరంటే బొమ్మెర పోతన. కాలం వచ్చేసి 1420-1480 క్రీస్తు శకం 15వ శతాబ్దం. నివాసం వచ్చేసి ఓరుగల్లు దగ్గర బొమ్మెర గ్రామం, ప్రస్తుతం జనగామ జిల్లా. వృత్తి వచ్చేసి వ్యవసాయం. తల్లిదండ్రులు వచ్చేసి లక్కమామ కేసన. బిరుదులు సహజ పండితుడు, నిగర్వ చూడామణి భక్తకవి, బాల్యగురువు ఇవటూరి సోమనారాధ్యుడు, పండిత కవి గురువు చిదానందుడు. కవితా లక్షణం ప్రసాద మధుర్యం. ఆస్థానం భాగవత రచనకు పూర్వం స్వర్ణజ్ఞ సింగ భూపాలుని ఆస్థానం. రచనలు వీరభద్ర విజయం, బాల్యరచన, మూలం, వాయుపురాణం, నారాయణ శతకం, భోగిని దండకం, తొలి దండకం. మహాభాగవతం తెలుగులో అతిపెద్ద పురాణం, శ్రీరామచంద్రునికి అంకితం. భాగవతమునకు మరొక పేరు సాహిత్య సంహిత. పోతన గారి మొదటి రచయిత వీరభద్ర విజయం. భోగిని వేశ్య సర్వజ్ఞ సింగభూపాలుడు ఇతివృత్తమే భోగినికి దండకం. భాగవత అష్టమ స్కందంలో సిరిసిం చెప్పెడు ఇంతింతికై వట్టుడింతికై అనే పద్యాన్ని వ్రాశారు. నవమసంతంలో అన్నము లేదు అనే పద్యం వ్రాశారు. దశస్కందంలో నల్లని వాడు పద్యం రాశాడు. సో షష్టమ స్కందంలో రుక్మిణి కళ్యాణం, సప్తమ స్కందంలో ప్లవద చరిత్ర, అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, దశవిధ భక్తి, నవమ స్కందంలో అంబరి పోషోచకనం, దశమ స్కందంలో శ్రీకృష్ణ బాల్యక్రీడలు వర్ణించాడు. పలికేడది భగవంత మాట, పలికించుడువాడు రామభద్రుడంట అని ప్రకటించారు. పోతన భాగవతంలో పంచమ స్కందాన్ని గంగన, షష్టమ స్కందాన్ని సింగన, ఏకాదశ ద్వాదశ స్కందన నారాయణ అనువాదించాడు. విశేష అంశాలు వచ్చేసి మహాత్మ కవిత్వ పటుత్వ సంపదలిమ్మని దుర్గాదేవిని కోరాడు. శ్రీరామునికి ప్రసాదం ఇచ్చే కవిత్వం లభించింది. భాగవతుని వివిధ జనుల వలన విన్నుత కన్నుంత తెలియజేయవచ్చినంత తేట అనువలను అని వినయంగా వెల్లడించారు. సత్కవుల్ పలికులనేని వేమి అని ప్రకటించాడు. భాగవతం కృతి భర్త శ్రీరామచంద్రుడు. రాజ నరసింహ కవించిన మొదటి కవి, తన రచయితను నారకింతం చేయాలన్న మొదటి కవి. తెలుగు పుణ్య పేంపేటి అని విశ్వనాథ గారు సుత్తించెను. కమలాక్షరు నచించు కమరులు ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో. ఎవ్వనిచ్చే జనించు జగమెవ్వని లోపం నుండు లీనమై, గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. నల్లని వాడు పద్మనాయాంబులను వాడు, కృపారంబుసుంపై జల్లేవాడు, శ్రీకృష్ణునికి రాసక్రీడలు. సందర్భంలో భాగవతంలో మధురాభక్తికి చక్కని ఉదాహరణ ఈ పద్యం. వారేరి సిరి మూట గట్టుకొని పోవం జాలరే, వామన చరిత్ర ఘట్టంలోని. తెలుగులో మొదటిసారిగా తన కృతిని నారకింతం చేయనని ప్రతిజ్ఞ చేసి కవి పోతన సత్కవుల్ హాలికులైనని అని పోతన ప్రకటించారు. పోతనచే తిరస్కరింపబడిన రాజు స్వర్ణజ్ఞ సింగ భూపాలుడు. నా జనంబు సఫలంబు చేసేదా పునర్జన్ము లేకుండాని పోతన భాగవతాన్ని రాస్తూ చెప్పుకున్నారు. భాగవత పురాణం నందు 12 స్కందాలున్నాయి. 1948లో భాగవతంను మొదట పురాణం హయగ్రీవ శాస్త్రులు ముద్రించారు. ప్రక్రియ పురాణం ప్రాచీన పద్యం అది వచ్చేసి మొత్తం ప్రాచీనమైనప్పటికీ కొత్త కవిగా అనిపిస్తాడు. ప్రతి స్వర్గ వంశానుచరితం, మానవత్వం అనే విషయాలు పురాణ వాగ్మయంలో వర్గీకరించబడ్డాయి. సంస్కృతంలో వేదవ్యాసుడు పురాణ వాగ్మయాన్ని రచించాడు. 18 మహాపురాణాలలో భగవంతునికి భక్తులకు గుణములను వర్ణించేది భాగవత మహాపురాణం. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. డాక్టర్ సామల సదాశివయ్య. కాలం క్రీస్తు శకం 1928-2012. జన్మస్థలం ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలం, తెలుగుపల్లి గ్రామం, ప్రస్తుతం కొమరం భీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా. రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అబ్జద్, రూబాయిలు, మౌలబుర్మి, మనసవి. ఉర్దూ కవిత్వ సామగ్రి, సంభాషివ
సాంబశివ శతకం, స్వర్ణలీల, మాలయాళ మారుతలు, సంగీత శిఖరాలు, ధర్మవ్యాధుడు, నిరక్షణ, నారద గర్వభం. ఈయన ఆత్మకథయ. అది విశేషాంశాలు. అబ్జద్ రూపాయలకు 1964లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు. స్వర్ణాలయాలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అవార్డు. అనువాద రచయితగా ప్రసిద్ధి. ఇతర భాష సాహిత్య గ్రంథములను తెలుగులోకి అనువాదించాడు. సహృదయ విమర్శకుడైన ఇతడి రచనల్లో భాష సహజ, సుందరంగా, సరళంగా, ముచ్చట్లు మనసుకు హత్తుకు పోయేటట్లు ఉంటుంది. ప్రక్రియ భాష వ్యాసం. చెప్పవలసిన విషయాలన్నీ ఆకర్షణీయమైన శీర్షికతో, సముచిత భాగాలతో, సూటిగా, నిర్దిష్టంగా, స్పష్టంగా విశ్లేషిస్తూ వ్రాయుటను వ్యాసం అంటారు. ఇది వచన రూపం. పద్యానికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం. నెక్స్ట్ థర్డ్ లెసన్ వీర తెలంగాణ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు. కాలం క్రీస్తుశకం 1925 1987. జన్మస్థలం చిన్నగూడు, ప్రస్తుతం మహబూబాద్ జిల్లా. బిరుదులు: 1 అభ్యుదయ కవితా చరిత్ర, 2 కవిసింహ, 3 కళా ప్రపూర్ణ. అవార్డులు: ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. విశేషం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుండి. ప్రసిద్ధి: అభ్యుదయ కవిగా, దాశరథిగా ప్రసిద్ధులు. రచనలు: అగ్నిధార, రుద్రవీణ, మహోద్యమం, పూర్ణరం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, ఆలోచనలు, గలీబ్ గీతాలు, నవమి నాటకాలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్రలకు మొదలైనవి. నెక్స్ట్ విశేషాంశాలు. గల్పును తెలుగులకు పరిచయం చేశారు. అగ్నిధార నిజామాబాద్ జైల్లో రాసిన వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చారు. అగ్నిధారలో పద్యం: ఒక నిజమా పిశాచమా కానరాదు, తేనెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు. దాశరథి గారి అగ్నిధార పీడిత ప్రజల మనోభావాలను ప్రతీక. రుద్రవీణ రాసి తెలంగాణకే అంకితం ఇచ్చాడు. రైతుదే ఈ తెలంగాణ అన్నాడు. ఈ చల్లని సముద్ర గర్భం అనే గేయం కూడా రాశాడు. మహోద్రదయం రాసి సురవరం ప్రతాప్కు అంకితం ఇచ్చారు. తెలంగాణ అనే పేరు ప్రబోధ గీతాలు రాశారు. నా తెలంగాణ తల్లి కంజంతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన. భావ కవిత్వ ప్రేరణతో తిమిరంతో సమరం రాశారు. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. మహాబోధి కావ్యంలో బుద్ధ ధర్మాన్ని చెప్పి బురుగుల రామకృష్ణారావుకు అంకితం ఇచ్చారు. ఆలోచనలు రాసి మిత్రుడు జలగం వెంకటరావుకు అంకితం ఇచ్చారు. ఈ కవి బండను కొయ్యాలి, కుసుమదళం గుండెను కొయ్యాలి, నయజలనం అన్నాడు. అమృతాభిషేకం రాసి బెజవాడ గోపాల్ రెడ్డికి అంకితం ఇచ్చాడు. కవితా పుష్పంలో భాష గురించి చెప్పారు. మంచి కవిత్వం ఏ భాషల్లో ఉంటే అదే నా భాష, మంచి కవి ఎవరైతే అతడే నా మిత్రుడు అన్నారు. దాశరథి శతకం రాసి భద్రాద్రి రామునికి అంకితం ఇచ్చాడు. చలనచిత్ర నిర్మాణత చక్రపాణి కోరిక మేరకు ఈ శతకం రాశారు. నిజాం రాజు జన్మల బూజు అని పేరొన్నాడు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చేయునే, అందాల ఈ భూగోళికి అగ్గిపెట్టే అన్నాడు. 1952లో దాశరథి సినారె వట్టికోట బిరుదులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించాడు. కవితా పుష్పకం అను రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, తిమిరంతో సమరం అను రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉత్తమ అనువాద రచనగా గలీబ్ గీతాలకు 1961 అవార్డు లభించింది. ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ అని పొంగిపోతూ దాశరథి తనకు గల తెలంగాణ మమకారాన్ని చాటుకున్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అంటూ దాశరథి సామ్యవాద దృక్పథాన్ని స్పష్టం చేశాడు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనుకోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల అని దాశరథి అన్నాడు. ఉర్దూ పారశీక కవిత్వపు సొంపుటి దాశరథి కవితా పుష్పకంగా గలీబ్ గీతాలు అనువాదించాడు. తెలుగులో గజల్ ప్రక్రియ ప్రాణం పోసి కవి దాశరథి. ప్రక్రియ ఆధునిక పద్యం. ప్రాచీన కావ్య లక్షణం భిన్నంగా ఆధునిక కాలంలో ఆధునిక భావజాలంతో
వస్తువుతో రచించబడ్డ ఛందోబద్ధమైన కావ్యానికి ఆధునిక పద్య కావ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, ప్రబంధనాలు కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలవుతాయి. ఇందులో ఆత్మశ్రేయత గోచరిస్తుంది. పద్య రచన ప్రక్రియ. ఛందోబద్ధ రచనకు పద్యం అని పేరు. నెక్స్ట్ 4th లెసన్ కొత్త బాట. డాక్టర్ పాకాల యశోదారెడ్డి. జననం 1929 నుంచి 2007. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా బిజినపల్లి గ్రామం. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. రచనలు. తెలుగులో కఠినాంశాలు, తెలుగులో హరవంశాలు, పరిశోధన గ్రంథం, సాహిత్య, ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణ, పర్యాలోచనం, ఎర్రప్రకట, కథానిక, కథ చరిత్ర, పరిశోధన గ్రంథాలు, భారతంలో శ్రీ, మా ఊరి ముచ్చట్లు, ధర్మశాల, ఏచమ్మ కథలు, కథా సంపుటాలు, వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం, మహాలక్ష్మి ముచ్చట్లు, మా సంపదలు, మా పంతులు, నిశ్చితార్థం, విచ్చిన తామరలు ఎంతో ప్రజాదరణ పొందినవి. విశేషాంశాలు. తెలుగు ఆధారిక భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షుడు. యశోదారెడ్డి ఉత్తమ కథల గ్రంథానికి ప్రచురించింది నేషనల్ బుక్ ట్రస్ట్. ప్రక్రియ. కథానిక కథ. తెలుగులో కథ, కథానిక శబ్దాలు షార్ట్ స్టోరీకి సమానార్థాలుగా పిలువబడతాయి. కథానిక కథ అంటే పరిమాణంలో కొంచెం చిన్నది. తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఏకైక ప్రక్రియ కథ. కథానిక వచన సాహిత్య ప్రక్రియ అయిన కథానిక రసవర్తమైన ఒకే ఘట్టాన్ని, జటిలమైన అనుభూతిని హృదయం మీద ముద్రిస్తుందని శ్రీపాద అభిప్రాయపడ్డాడు. తెలుగులో గురజాడ దిట్టుబాటు తొలి కథానిక పేరు పొందింది. మాడపాటి హనుమంతరావు తొలి తెలంగాణ కథ రచయిత. కథానిక లక్షణం క్లుప్తంగా దీని లక్ష్యం. వీనిలో భాగాలు. నేపథ్యంలో కథలను జీవిత వాస్తవిక చరిత్ర చిత్రణ. నేపథ్యం. కొత్త బాట అనే ప్రస్తుత పాఠ్యభాగం తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను పి. యశోదారెడ్డి తమ కొత్త బాట కథానికలతో తెలియబరిచింది. నెక్స్ట్ 5th లెసన్ నగర గీతం. కవి ఎవరు అంటే ఆలిశెట్టి ప్రభాకర్. కాలం 1954 1993. జన్మస్థలం జగిత్యాల జిల్లా. ప్రస్తుతం జగిత్యాలకు సంబంధించింది. రచనలు. ఎన్నికల, ఎండమావి, చురకలు, రక్తరేఖ, ఎర్ర పావురాలు, మంటలు, జెండాలు, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, హైదరాబాద్ నగరంపై వ్రాసిన మినీ కవిత. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలలో వచ్చిన పరిష్కారం ఈయన మొదటి కవిత. విశేషాంశాలు. మినీ కవితలు రాయడంలో ప్రసిద్ధుడు. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976, కరీంనగర్లో స్టూడియో శిల్పి 1979, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖన 1983 ఏర్పాటు చేసి ఫోటోగ్రాఫర్గా ఎదిగారు. ప్రక్రియ. వచన కవిత. ఛందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వ, వచన కవిత్వ. 6th భాగ్యోదయం. కృష్ణస్వామి ముదిరాజ్. కాలం 1893 1967. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై మాస్టర్ ప్లాన్ తయారు చేసి కవి. దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి కృష్ణస్వామి ముదిరాజ్ రచనలో ప్రయాణికం. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రంలో విక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించాడు. భాగ్యారెడ్డి వర్మతో కలిసి ఉర్దూలో హైదరాబాద్ కి సాలసియస్ జదుజీహిద్ వ్రాశాడు. ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర వ్రాశారు. ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర. ఒక మహాపురుషుని జీవిత మహత్యాలోకం చేత కలిగిన అబ్బురపాటు ప్రేరణ కాగా ఆ మహత్య విశిష్టను లోకులకు తెలుపుటకై వ్రాయబడేది కథయే జీవిత చరిత్ర. పింగళి లక్ష్మీకాంతం. జీవిత చరిత్రకు బయోగ్రఫీ అని ఆంగ్లం వ్యవహారం ఈ పదాన్ని డ్రైడెన్ తొలిసారిగా వాడాడు. జాన్సన్ జీవిత చరిత్రలను బస్వెల్ వ్రాశారు. గొప్ప వాళ్ళు జీవిత చరిత్రలతో పాటు లోకంకుంటనైన వారి జీవిత చరిత్రలు బేర్ పోస్ట్ ఫ్రాయిడ్ వట్టివారు వ్రాసిన మనోవిశ్లేషణాత్మక జీవిత చరిత్రలు, కవులు చరిత్రలు, రాజకీయ నాయకులు, సాధువులు, క్రీడాకారులు మొదలైన లోక ప్రసిద్ధుడై వారి జీవిత చరిత్రలు కనిపిస్తాయి. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకులు గురించి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
అనేక జీవిత చరిత్రలను రచించాడు. తాము దగ్గరగా చూసి తమపై ప్రభావం చూపిన వారి చరిత్రలు వ్రాయటం వాడుకలో ఉంటుంది. నెక్స్ట్ 7th లెసన్ శతక మధురిమ. కవులు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. కాలం 1934-2011. జన్మస్థలం మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామం, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. రచనలు కవిత కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి, పద్యనోద్యమం, విశ్వనాథేశ్వర శతకం, ఆద్య ముద్రిక. బిరుదులు అవధాని వర్షక, అశుకవిత కేసరి. హిందోళ రాగంలో ఈయన పద్య పఠన విశ్వాసం ప్రత్యేకమైనది. సెకండ్ నంబి శ్రీధర్రావు. కాలం 1934-2000. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ వేముగల్ల. రచనలు శ్రీమన్ బాచల మహత్యం, శ్రీమన్ భగిరి నరసింహ శతకం, శ్రీ లోకుంక రామేశ్వర శతకం, శారద గణితం. బిరుదు కవిరాజు. గడిగే భీమకవి. కాలం 1920-2010. జన్మస్థలం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నగరకుంట గ్రామం. రచనలు వేణుగోపాల శతకం, ప్రక్రియ శతకం 100 లేదా 108 పద్యాలు కలిగి అనిబంధ కావ్యము శతకం అంటారు. శతకంలోని మకుట నియమం, చంద్రో నియమం, ముక్తా నియమం, ఆత్మశ్రయత్వం, రస నియమం, వస్తు భిన్నత్వం అనే లక్షణాలుంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైన విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్వురికి సోమనాథుడికి వృషాది శతకమే తొలి శతకం. వీటిని ముక్తకాలు అందరి పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటాయి. 8th లెసన్ లక్ష్య సిద్ధి. ప్రక్రియ సంపాద క్రియ. గంధ సంపాదనను పత్రికాంశపాదలకు సంపద్యమాన విషయమును గురించి, సమకాలీన సామాజిక రాజకీయ విషయములను గురించి పరాశ్రమ సహితంగా పాఠకులకు వివరించడం సంపాదకీయం అనవచ్చు. తెలుగులో సంపాదకీయ వ్రాసే పద్ధతిని ప్రారంభించిన కోకొండ వెంకటరత్నం పంతులు గారు. ఈయన ఆంధ్ర భాష సంజీవని 1871లో సంపాదకీయ రచనలతో పాటు అనేక ఆంగ్ల పదాలను, పరభాషిక తెలుగులో పదాలను ప్రవేశపెట్టాడు. 9th లెసన్ జీవన భాష్యం. ఆచార్య సి నారాయణరెడ్డి. కాలం 1931-2017. జన్మస్థలం కరీంనగర్లోని హనుమాజిపేట గ్రామం, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. రచనలు గేయ కావ్యాలు నాగార్జున సాగర, కర్పూర వసంతరాయల, జాతిరత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప, తరతరాల వెలుగు, జలపాతం, దివ్వెల మువ్వలు. కవితా సంపుటాలు మధ్యతరగతి, మందహాసం, రెక్కలు, మార్పు, నా తీర్పు, ఇంటి పేరు, చైతన్యం, కాలం, అంచు మీంద, కవిత, నా చిరునామా, దృక్పథం, కాలం, సాక్షిగా మొదలగునవి. పరిశోధన గ్రంథాలు ఆధునిక ఆంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు. ఇతరములు విశ్వంబర, భూమిక, మట్టి మనిషి, ఆకాశం, సమదర్శనం, తెలుగు గజల్లు, మీరాబాయి, శిఖరాలు, లోయలు. విశేషాంశాలు. అవార్డు జ్ఞాన్పీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా పేరు పొందారు. కళానికి గళానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది. శబ్దశక్తి, అర్థయుక్తి సినారె కళానికి గళానికి ఉన్నత ప్రత్యేకత. 1988లో సినారె గారి విశ్వంబర రచనకు ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. ఈ పేరు కవి ఇంటి పేరు, చైతన్యం, ఊరు, సహజీవనం, తీరు, సమభావం అని సినారె ప్రకటించారు. నా వచనం బహుళవచనం, నా వదం సమన్వాదం, కవిత్వ నా భాష, నా మాతృభాష, ఇతివృత్తం నా మానత్వం అంటూ సినారె తన కవిత్వాన్ని తెలుగులో పాఠకులకు రుచి చూపించారు. ప్రక్రియ గజల్ చమత్కార, కేసర, ఇంపు, కుదింపు, జీవన గణాలుగా కలిగిన గజల్ ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి గ్రహించబడింది. సినారె గజల్ను ప్రియురాలితో సల్లాపం అని నిర్వహించాడు. గజల్లో పల్లవి, మాతల, చివరి చరణం, మక్త, కవినామధృత, తలక్లస్, ప్రతిచరణం, చివర అంత్యప్రాసం ఉంటాయి. తెలుగులో దాశరథి గజళ్లకు శ్రీకారం చుట్టగా సినారె గజళ్లు వ్రాసి పాడి ప్రచారం చేశాడు. నెక్స్ట్ గోల్కొండ పట్టణం. ఆదిరాజు వీరభద్రరావు. కాలం క్రీస్తుశకం 1890-1973. జన్మస్థలం మధిర తాలూకా, దిందుకూరు గ్రామం, ఖమ్మం జిల్లా. రచనలు మన తెలంగాణకు వ్యాసాలు, ప్రాచీనాంధ్ర నగరములు, షీతాబ్ ఖాన్, దేశభక్తుల జీవిత చరిత్రావళి, లలిత కథావళి, గ్రీకు పురాణ కథలు, మిఠాయి చెట్టు, నువ్వుల పువ్వులు, రత్నప్రభ. తెలంగాణ భూష్మినిగా పేరు తెచ్చుకున్నారు. ప్రక్రియ
చారిత్రక సాంస్కృతిక వ్యాసం ఆధునిక రచన ప్రక్రియ అయిన వ్యాసం విషయాన్ని బట్టి అనేక రకాలుగా పిలువబడుతుంది. చరిత్రను సంస్కృతిని వారసత్వానికి తెలియజేస్తూ వ్రాయబడింది. చారిత్రక సాంస్కృతిక వ్యాసం. నెక్స్ట్ 11th భిక్ష శ్రీనాథుడు. కాలం క్రీస్తు శకం 15వ శతాబ్దం 1380 నుంచి 1470. తల్లిదండ్రులు భీమాంబ మారయ్య. ఆస్థానం కొండవీటి రాజు పెదకోటి వేమారెడ్డి. బిరుదులు కవి సార్వభౌమి ప్రౌఢదేవరాయజులు ఇచ్చారు. ఇచ్చిన రచనలు మృత్యుచరిత్రము. దీనికి ఆధారం మార్కండేయ పురాణం. మామిడి వేమన అంకితం ఇచ్చారు. చిన్నారి పొన్నారి వయసులో రాశాడు. శాలివాహన సప్తశతి. దీనికి ఆధారం అల్లుడు గాథ సప్తపది వేమారెడ్డికి అంకితం. నుగును మీసాల వయసులో రాశాడు. పండితారాధ్య చరిత్ర. ఆధారం పల్వురికి సోమన పండితారాధ్య చరిత్ర. వృత్త పద్యంలో శ్రీనాథుడు ఈ రచనలు చేశాడు. ఈ మామిడి ప్రెగడయ్యకు అంకితం. ఇతర రచనలు ధనుంజ విజయ నందనందన చరిత్ర. సందర్శించిన ఆస్థానాలు ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండింబభట్టును ఓడించి కనకాభిషేక గౌరవం పొందాడు. గౌడ డిండింబభట్టు అసలు పేరు అరుణగిరినాథుడు. రాచకొండ ప్రభుత్వ సర్వజ్ఞ సింగభూపాలుణ్ణి సందర్శించి నందికొట్టు పోతురాజు కటారిని పొందారు. కవితా లక్షణాలు ఉదండ లీల వేములవాడ భీమ కవి ద్వారా. ఉభయ వాక్రౌడి నన్నయ్య ద్వారా. రసభ్యుని చింతాబంధకం తిక్కన ద్వారా. సుక్తి వైచిత్రి ఎర్రన ద్వారా పొందారు. విశేష అంశాలు ఈ క్షోణికిన్ విన్నుబూలు సత్కవులు లేరు ఈనాటి కాలమును అని శ్రీనాథునికి పొగిడినది పెద్ది కోమటి వేమారెడ్డి. సీస పద్య రచనలో అందెవేసిన చెయ్యగలవాడు. ప్రక్రియ కావ్యం ప్రాచీన పద్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన మొదటి తెలుగు కవి శ్రీనాథుడు. శ్రీనాథునికి ఏకైక స్వతంత్ర రచన హరవిలాసం. శైవ ప్రబంధం విలాస కావ్యాలను తల్లి వేరు వంటిది. శ్రీనాథుని డు ము ఊల కవిగా విమర్శకులు పిలుచుకుంటారు. 12th గూడూరి సీతారాం. కాలం 1936-2011. జన్మస్థలం కరీంనగర్ జిల్లా హనుమాజిపేట. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. రచనలు కథలు శ్రీ స్వాతంత్ర్యోద్యమం. 3 ప్రశ్నలు. నరిగాని బ్రతుకు. చీకటి గొడుగులు. మారాజు. లచ్చి పిచ్చోడు. రాజమ్మ. రాజకీయ విశేషాంశాలు. తెలంగాణ మాండలిక కథలు. రారాజు. ప్రక్రియ పీఠిక. ఒక ప్రస్తుత ఆశయాన్ని అంతఃసారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని ప్రచురణ కర్తవ్య ప్రయాసాలను తెలియజేసేది పీఠిక. గ్రంథ రచయిత లేదా మరొక విమర్శకుడు గ్రంథ నేపథ్యాన్ని లక్షణాలను విశ్లేషణాత్మకంగా వ్రాసి పరిచయ వ్యాఖ్యలను పీఠికగా పేర్కొన్నాడు. పీఠికకు భూమిక, ప్రస్తావక, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలగు పేర్లున్నాయి. ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠికగా పేరు పొందింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి వీడియోస్ కావాలనో కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేసి పెడతా ఏమేమి టాపిక్స్ కావాలో.